రాకేష్ నాన్కరా రాకేష్ నాన్కరా రోడ్లు పర్లేదా పెట్టుకుని ఒకసారి ఫైనల్ అక్కడ చేస్తారు సార్. ఫైనల్ లైఫ్ జాకెట్లు అన్నీ ఉంటాయి సార్. కావాల్సిన 18 మీటర్ 20 దాంట్లో కూడా తక్కువ కాదు కదా. 450 స్క్వేర్ ఫుట్ చెన్నై ఐఐటి వాళ్ళు మీటింగ్ చేశారు సార్. డిజైన్ అప్రూవల్ అంటే డిజైన్ కన్సల్టెంట్ వేరే ఉన్నారు, అతను కూడా వచ్చి చేస్తారు సార్. వాళ్ళు కూడా ఢిల్లీ నుండి వచ్చారు సార్. ఎవరైతే డిజైన్ చేస్తారో అప్రూవ్ చేస్తారో ఒకసారి ఢిల్లీ వాళ్ళు డిజైన్ చేశారు. పైకి కూడా వాళ్ళు it is clearly evident today that something has fallen. That is because of the contractor's part only that is being done. Yes. We are doing more than that. We are you should have very minute planning for this one. Unless you have done the plain all the full time. అలా పెట్టేశారు సార్. డజన్ ఇక్కడ డ్యూరింగ్ पूरा होने के बाद फुल साइड कर understand English? क्या करना है? कभी सोचा है क्या पूछ रहा है अगर ये एक्सपेक्ट कर दिस टाइप ऑफ थिंग्स विल हैपन while doing sir actually But people is thinking airport is the 3 spans collapsing is also a big thing. It is not a small thing also. one by one you fix you know technical anyway one inquiry will be here in బ్రిడ్జ్ మరియు ఈ డిపార్చర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్లో నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఒక ప్రమాదం జరిగింది. ముఖ్యంగా 3 స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. అదేవిధంగా
సేఫ్గానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు. బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడుతూ ఉంది. ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది, ఆ వెయిట్ కాయలేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు బోల్ట్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి. దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే, ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం. బయట ప్రపంచానికి ఇదేదో ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది అనేటువంటి విధంగా బయటకు వెళ్ళింది. అది కాకపోయినప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీన్ని ప్రాపర్గా దీన్ని నివేదికను తెప్పించుకుని అందరం కలిసి దీన్ని ఏ రకంగా ఫర్దర్గా వే ఫార్వర్డ్ ఉండాలనేటువంటి దాని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ నివేదికను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది. ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ఏ రకంగా జరిగింది అనేది. దీన్ని ఇప్పుడే నేను కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రయత్నించాను. ఆయనతో కూడా మాట్లాడతాం, ఆయనతో మాట్లాడి ఆయన విషయాన్ని వివరించి దీని మీద ఏ రకమైన కార్యక్రమం చేయాలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఉదయం మా ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. వారు కూడా ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఏదైనా జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు చిన్న దెబ్బలతోటి 2-3 బయటపడ్డారు. కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా వారందరికీ మేము తెలియజెప్తున్నాం. వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి వీలుగా మేము ప్రయత్నిస్తాం.